మన ఆన్లైన్ పాలిటీ కోర్సులో భాగంగా ఇప్పటికే రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి దగ్గర 8 పార్ట్లు, దాదాపు 7-8 పార్ట్స్ మీకు ఆల్రెడీ అయిపోయినాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి అట్లా లెసన్స్ మనకి రాజ్యాంగ పరిషత్ మీద అయిపోయినాయి. ఆ క్రమంలో మనకి ఇక నెక్స్ట్ టాపిక్ ఇందులో ఇవన్నీ మీరు మీ యాప్, మన రఘురామ్స్ అకాడమీ అనే యాప్లో మీరు చూస్తున్నారు. ఆ క్రమంలో ఇవి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ది ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. మన రాజ్యాంగ పరిషత్తులో భాగంగా ఇంకా మనకి మిగిలి ఉన్న కాన్సెప్ట్లో అంశాలకు సంబంధించి ఇది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ది ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. మనం తెలుగులో చెప్పాలంటే భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం ఈ క్రింది వాణిలో సరి అయిన స్టేట్మెంట్ ఏది? 1947 తెలుగు డిస్ప్లే నేను మళ్ళీ చూపిస్తా, తెలుగు డిస్ప్లే ఉంది, చూపిస్తా. క్వశ్చన్ 1947 స్వాతంత్ర చట్టం, భారత స్వాతంత్ర చట్టం ప్రకారం ఈ క్రింది వాణిలో సరి అయిన అంశాలను గుర్తించండి, లేదా సరి అయిన స్టేట్మెంట్లను గుర్తించండి. మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1, 2, 3 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అంటున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. The Constituent Assembly was to become the Dominion Legislature. To become the Dominion Legislature. ఇది ఫస్ట్ వన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తెలుగులో అర్థం, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక శాసనసభగా వ్యవహరించింది. డొమినియన్ లెజిస్లేచర్ తాత్కాలిక శాసనసభగా వ్యవహరించింది. సెకండ్ స్టేట్మెంట్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ నాట్ ఏ ఫుల్లీ సావరిన్ బాడీ. రాజ్యాంగ పరిషత్ పూర్తి సార్వభౌమాధికార సంస్థ కాదు. ఇది సెకండ్ స్టేట్మెంట్. మరి అది రైటా? థర్డ్ స్టేట్మెంట్, ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాజ్ enacted laws until the first official parliament was elected. మూడో స్టేట్మెంట్ అర్థం, రాజ్యాంగ పరిషత్ పార్లమెంటు ఏర్పడి తన మొదటి సమావేశం జరుపుకునేంత వరకు రాజ్యాంగ పరిషతే ఈ దేశానికి చట్టాలు రూపొందించింది. అది దాని అర్థం, థర్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? కరెక్ట్ స్టేట్మెంట్ ఏది చూడండి. ఇక మీకు బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. మీరు ఆన్సర్ ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్ తెలుగులో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక శాసనసభగా పనిచేసింది, ఫస్ట్ది. సెకండ్ స్టేట్మెంట్, రాజ్యాంగ పరిషత్ పూర్తి సార్వభౌమాధికార సంస్థ కాదు. థర్డ్ స్టేట్మెంట్, రాజ్యాంగ పరిషత్ పార్లమెంటు మొదటి సమావేశం, భారత పార్లమెంటు ఏర్పడి తన మొదటి సమావేశం జరుపుకునేంత వరకు ఈ దేశానికి సంబంధించి ఇదే చట్టాలు చేసింది, ఇదే అంటున్నారు. 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో? ఏ ఆప్షన్ ఇక్కడ 1 మాత్రమే, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 1 మరియు 2 స్టేట్మెంట్ రైట్, డి ఆప్షన్ 1 మరియు 3. ఇది రాజ్యాంగ పరిషత్లో అంటే నీకు రాజ్యాంగ పరిషత్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే తప్ప, అవగాహన ఉంటే తప్ప, బేసిక్స్ నుంచి నువ్వు రాజ్యాంగ పరిషత్ని అర్థం చేసుకుంటే తప్ప మనం ఈ ప్రశ్నలు చేయలేం. ఇవే కాదు, ఇంకో 4 స్టేట్మెంట్లు కూడా ఇస్తారు. ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మనకు కావాల్సింది సబ్జెక్టు, ఆ బేస్ బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేయగలం. ఈ క్వశ్చన్ మనం చేయాలంటే మనకు ఉండాల్సిన ఎబిలిటీ ఏంటంటే, రాజ్యాంగ పరిషత్ పని చేసిన దాని పనితీరుకి సంబంధించిన దశలు, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ అని చెప్పి ఇట్లా మనం వర్గీకరించుకొని
మొదటి దశ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, రెండవ దశ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మూడవ దశ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అట్లా వేసుకొని ఆ ఒక్కొక్క దశలు ఆ పేజెస్ని మనం అక్కడ దాని ప్రకారంగా చూస్తే తప్ప, దాని ప్రకారంగా అర్థం చేసుకుంటే తప్ప దీనికి మనం ఆన్సర్ చేయలేం. ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయాలంటే మనకేం కావాలో ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు ఆ దశలు ఏంటో చూద్దాం, ఆ దశల పరంగా ఏమొస్తాయో చూద్దాం. అంటే నేను ఇక్కడ ఎందుకు మీకు ఇది చెప్తున్నా అంటే, మన ఆన్లైన్ క్లాసుల్లో వాయిస్ క్లారిటీ మీకు అర్థమవుతుంది, విజిబిలిటీ మీకు అర్థమవుతుంది. ఇక మీకు కావాల్సింది సబ్జెక్టే, ఆ పట్టు. ఫ్యాకల్టీ దగ్గర ఆ స్ట్రాంగ్నెస్ ఉంటే, అట్లాంటి స్ట్రాంగ్ ఫ్యాకల్టీ నీకు ఉంటే నేను ఏది చెప్తే నువ్వు కూడా అంతే తయారవుతావు. నేను ఎట్లుంటానో దాన్ని బట్టే నువ్వు ఉంటావు. నేను వీక్ పైపైన బేసిక్స్ అయితే నువ్వు అంతే. నేను ఎనలిటికల్గా స్ట్రాంగ్ అయితే నువ్వు స్ట్రాంగ్. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటి ప్రశ్న ఇప్పుడు మీకు టఫ్గా అనిపిస్తున్నా చేయాలంటే ఆ 3 దశలు ఏంటో ఆ టాపిక్ మనం చెప్పుకున్న తర్వాత మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న చూస్తే మీకు అప్పుడు ఎంత ఈజీగా హార్డ్ అనేది చూడండి. ఇప్పుడు కనబడినంత హార్డ్గా ఇంకొక పావు గంట తర్వాత 20 నిమిషాల తర్వాత మీకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు సబ్జెక్ట్ వింటారు కాబట్టి. ఆ టీచింగ్ అనేది అదేదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను మీకు చెప్తా కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి చూడండి. దానికి సంబంధించి ఇక్కడ 3 దశలు, ఆ 3 దశలు రాజ్యాంగ పరిషత్ పనితీరుకి సంబంధించిన ఆ 3 దశలు ఇక్కడ చూడండి. దానికి సంబంధించి మొదటి దశ 1946 డిసెంబర్ 9వ తారీఖు నుంచి 1947 ఆగస్టు 14 వరకు మొదటి దశ. ఇట్లా మనం ఈ రకంగా విడగొట్టుకుంటేనే ఇందాక మీకు చూపించిన క్వశ్చన్లు చేయగలుగుతారు. ఈ రకంగా విడగొట్టుకొని సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటేనే ఇందాక చూపించిన క్వశ్చన్లు 100, 1000 ఎన్ని వచ్చినా కూడా చేయొచ్చు మనం. రాజ్యాంగ పరిషత్ పనితీరును 3 దశలు. మొదటి దశ కాలం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిసెంబర్ 1946 డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 14 1947 వరకు. రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది ఈ మధ్య కాలంలో ఏం పనిచేసింది, ఈ మధ్య కాలంలో ఈ డేట్ నుంచి ఈ డేట్కి మధ్య దాని పని ఏంటి, అసలు రాజ్యాంగ పరిషత్ డ్యూటీ ఏంటి, రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి, రాజ్యాంగాన్ని రచించటం, దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాయటం దాని పని. దాని మెయిన్ డ్యూటీ ఏంటంటే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని రాయటమే దీని పని, రాయటమే. రాజ్యాంగం రాయటానికి ఏర్పడిన మేధావుల బృందాన్ని ఏమంటాం మనం? రాజ్యాంగ పరిషత్ అంటాం. దాని ఆ మేధావులతో కలిపి ఉన్న బృందాన్ని రాజ్యాంగ పరిషత్. వాళ్ళు చేసే పని ఏంది? రాజ్యాంగం రాయటం, అంటే ఇంగ్లీష్లో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని రూపొందించడం వాళ్ళ పని. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇక్కడ మీకు చూపిస్తున్న మొదటి దశలో డేట్స్ 1946 డిసెంబర్ 9 నుంచి 1947 ఆగస్టు 14 వరకు ఇదేం పని చేసింది అంటే రాజ్యాంగ పరిషత్ దాని పని అది చేసింది, రాజ్యాంగాన్ని రాయటం, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ డేట్స్ ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు, ఆ డేట్స్ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ మొదటి సెషన్, మొదటి మీటింగ్ ఈ డేటు. రెండవ డేట్ ఇక్కడ ఉన్న దీనికి సంబంధించి ఆగస్టు 14 ఉంది. ఆగస్టు 15 వస్తే స్వాతంత్రమే, అంటే స్వాతంత్రానికి జస్ట్ ముందు ఒక రోజు అంతవరకు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మధ్యలో ఇది ఏం పని చేసింది? రాజ్యాంగ రచన, తన ప్రధానమైన డ్యూటీ ఏదైతే ఉందో రాజ్యాంగ రచన, ఎందు గురించి అయితే దాన్ని ఏర్పడిందో అదే పనిచేసింది. ఓకే, అంటే రచనాపరమైన విధులు నిర్వహించింది. డ్రాఫ్టింగ్ డ్యూటీ, అదే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ డ్యూటీస్. రెండవ దశ మీకు చూడండి ఇక్కడ 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 వరకు. 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 వరకు. ఇది రెండవ దశ.
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డేట్లను గమనిస్తే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నవంబర్ 26, 1949 అంటే రాజ్యాంగం, ఈ డేట్ స్పెషాలిటీ 1949 నవంబర్ 26 స్పెషాలిటీ, రాజ్యాంగం రాయటం అయిపోయింది. మొత్తం అనుకున్నదంతా రాష్ట్రాలు మొత్తం కంప్లీట్ అయింది. రాసుకున్న రాజ్యాంగం పట్ల రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫై, ఆల్మోస్ట్ మెజారిటీ మెంబర్లు రాసుకున్న రాజ్యాంగం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాయటం అయిపోయింది, ఆమోదించుకోవడం అయిపోయింది. ఇది 1949 నవంబర్ 26. ఈ మధ్యకాలం రెండవ దశ అంటాం. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగం ఆమోదించిన వరకు ఈ మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్ ఏం డ్యూటీ చేసింది, ఏం విధులు నిర్వహించింది? ఏం విధులు అంటే దాని మెయిన్ డ్యూటీ ఏంటి? దాని మెయిన్ డ్యూటీ ఏంది? రచనాపరమైన విధులు. అది ఏర్పడిందే ఈ పని చేయడానికి, రాజ్యాంగాన్ని రాయటానికి, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకో డ్యూటీ పడది దానికి, రాజ్యాంగ పరిషత్కి. ఇంకో డ్యూటీ ఏంటంటే లెజిస్లేటివ్ డ్యూటీస్. రాజ్యాంగ రచనతో పాటు ఇంకొక బర్డెన్, ఇంకొక బాధ్యత దాని మీద పడ్డది, లెజిస్లేటివ్ డ్యూటీస్. అంటే ఎనాక్టెడ్ ది ఆర్డినరీ లాస్ ఫర్ ది కంట్రీ. ఇది ఒక డ్యూటీ పడ్డది. దేశానికి అవసరమైన శాసనాలను రూపొందించే బాధ్యత కూడా రాజ్యాంగ పరిషత్ మీదే పడ్డది. నిజంగా రాజ్యాంగ పరిషత్ దేని గురించి ఏర్పడ్డది? రాజ్యాంగాన్ని రచించడానికి. రాజ్యాంగాన్ని రచించడానికి పనిచేస్తున్న రాజ్యాంగ పరిషత్ మీద కొత్తగా పడిన బాధ్యత ఏది? శాసనపరమైన విధులను కూడా చేయటం, దేశానికి అవసరమైన శాసనాలను కూడా రూపొందించే బాధ్యత, దీని మీద ఎక్స్ట్రా బాధ్యత పడ్డది. ఎప్పటి నుంచి పడ్డది? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పడ్డది. ఇదొకటి. ఇక్కడ ఎందుకట్లా ఎక్స్ట్రా డ్యూటీ పడ్డది? ఎందుకట్లా ఎక్స్ట్రా డ్యూటీ పడ్డది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇక్కడ ఈ టైం నుంచి 1947 ఆగస్టు 15 ఇక్కడ నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావటంతో మన దేశానికి సంబంధించిన శాసనాలు చేసే బాధ్యత మనదేగా. మన దేశానికి అవసరమైన శాసనాలను రూపొందించుకోవాల్సిన బాధ్యత మనదేగా. ఇక బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదు. మన దేశానికి మీ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం, ఇక మీకు మాకు సంబంధం లేదు. మీకు అవసరమైన శాసనాలు మీరే రూపొందించుకోండి. ఏం చట్టాలు రూపొందించుకుంటారో ఏందో అంతా మీ ఇష్టమే. ఇక మా బ్రిటిష్ పార్లమెంటుకి మీ భారతదేశానికి సంబంధం లేదు. ఇన్ని రోజుల్లో మా బ్రిటిష్ పార్లమెంటు మీ గురించి చట్టాలు చేసింది, ఇక చేయం మేము. మీకు స్వాతంత్రం ఇచ్చినామంటేనే ఇక మీరే ప్రధానమంత్రి, మీ భారతీయుడే, మీరే చట్టాలు చేసుకోండి. మరి మా దేశంలో పార్లమెంట్ లేదు కదా, మేము ఇంకా పార్లమెంట్ని ఏర్పాటు చేసుకోలే కదా. మా దేశంలో పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు కదా, ఎంపీలు కదా. లోక్సభ సభ్యులు ఎంపీ అంటాం, రాజ్యసభ సభ్యులు ఎంపీ అంటాం, పార్లమెంట్ సభ్యులు అంటాం. మరి మాకు ఎన్నికలే లేవు ఇంకా, అసలు మాకు ఇంకా రాజ్యాంగమే పూర్తి కాలేదు. ఆ ఎన్నిక ప్రొసీజర్ ఎట్లుంటుందో రాద్దామంటే రాజ్యాంగమే మాకు ఇంకా పూర్తి కాలేదు. మాకంటూ పార్లమెంటే లేదు, మేము ఎట్లా చట్టాలు చేసుకోవాలి అని బ్రిటిష్ వాళ్ళని అంటే మాకు సంబంధం లేదని చెప్పి నా బ్రిటిష్ వాళ్ళు, మాకు సంబంధం లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకోండి, మీకు స్వాతంత్రం ఇచ్చినాం, ఇక మీకు మాకు సంబంధం లేదు, మీరే చట్టాలు చేసుకోండి అని చెప్పినారు. ఎప్పటి నుంచి చెప్పండి. అందు గురించి మన దగ్గర ఏమో నిజంగా ఎంపీ ఎన్నికలు జరిగినాయంటే అట్లాంటి పరిస్థితే లేదు. లోక్సభ రాజ్యసభ ఇంకా ఫామ్ కాలే, పార్లమెంట్ అంటే అవే అట్లాంటివి ఇంకా ఫామ్ కాలే. మరి ఎవరో ఒకళ్ళు ఈ దేశానికి చట్టం చేయాలి. బ్రిటిష్ వాళ్ళు ఏమో మేము మీకు స్వాతంత్రం ఇచ్చినా కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పినారు. అప్పుడు ఉన్న రాజ్యాంగ పరిషత్నే శాసనాలు చేసే వేదికగా వాడుకుందాం. అది ఒకవైపు రాజ్యాంగ రచన పనులు, రాజ్యాంగాన్ని రచించడమే దాని పనైనా దానికి ఇంకో బాధ్యత కూడా అప్పగిద్దాం. ఇక ఈ దేశానికి అవసరమైన శాసనాలు అదే రూపొందించాలి, రాజ్యాంగ పరిషతే ఆ పని చేస్తుంది. ఉన్న రాజ్యాంగ పరిషతే దేశానికి అవసరమైన శాసనాలు కూడా రూపొందిస్తుంది అని చెప్పి ఇది ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి? ఈ డేట్ నుంచి ఆగస్టు 15, 1947 నుంచి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగ పరిషత్ రెండు రకాల డ్యూటీలు చేసింది. ఒకవైపు రచనాపరమైన రాజ్యాంగాన్ని రాయటం, ఇంకోవైపు
దేశానికి అవసరమైన శాసనాలు, దేశాల్లో అప్పటికప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ ఏదైనా కావాలి, శాసనాలు కావాలి కదా, లాస్, ఆర్డినరీ లాస్, చట్టాలు చేయకపోతే ఇట్లా ఏదో ఒకటి చేయాలా. నువ్వు రాజ్యాంగం చేసే వరకు మీ దేశానికి తుఫాన్ రాదు, మీ దేశానికి భూకంపం రాదు, మీ దేశానికి సునామీ రాదు, మీ దేశంలో వరదలు ఉండవు, మీ దేశంలో ప్రజలకి ఏమి ఆకలి కాకుండా నేను ఆపుతా. మీరు రాజ్యాంగం రాస్తున్నారు కాబట్టి మీ దేశ ప్రజలకు ఎప్పుడు కడుపు ఫుల్గా ఉంటుంది, కడుపు నిండా వాళ్ళకి ఫుల్గా ఉండేటట్టు చేస్తా, ఏ ఇబ్బందులు లేకుండా చేస్తా, ప్రతి ఇంట్లో కరెంట్ ఉండేటట్టు చేస్తా. ఇట్లా దేవుడే మనకు వరాలు ఇలే కదా. నీ పన్ను చేసుకుంటున్నావు అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ అని ఆగవు కదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి వెంబడే మనం చట్టాలు అవన్నీ ఉండాలి. కాబట్టి చట్టాలు చేసే బాధ్యత పార్లమెంట్కి లేకపోయినా ఎవరు తీసుకున్నారు? రాజ్యాంగ పరిషత్. ఇది ఇంపార్టెంట్. అంటే ఈ దశలో 2 విధులు నిర్వహించింది, రచనాపరమైన విధులు, శాసనపరమైన విధులు. ఇదొకటి ఐడియా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే 1947 ఆగస్టు 15 భారతదేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, ఈ స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో దీనివల్ల రాజ్యాంగ పరిషత్ ఫుల్లీ సావరిన్ బాడీగా మారింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాజ్ బికమ్ ఏ ఫుల్లీ సావరిన్ బాడీ. దేనివల్ల? యాజ్ పర్ ది 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. భారత స్వాతంత్ర చట్టం 1947 వల్ల రాజ్యాంగ పరిషత్ పూర్తి సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. అంటే దీనికి భారతదేశానికి స్వాతంత్రం రావటం వల్ల దీనికి వచ్చిన ఆ పవర్ ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని రాయొచ్చు. దాని అర్థం ఫుల్లీ సావరిన్ బాడీగా అవతరించింది. దాని అర్థం నీ ఇష్టం వచ్చినట్టు మీ దేశానికి సంబంధించి చట్టాలు రూపొందించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని రాసుకోండి. మా బ్రిటిష్ వాళ్ళు ఇప్పటిదాకా మీ దేశంలో ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు కూడా మీకు నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే అబ్రోగేటెడ్ పూర్తిగా తీసేయండి. ఇంకేమన్నా ఏమన్నా కొద్దిగా గొప్ప ఏమన్నా మార్పులు చేసుకుంటారంటే చేసుకోండి, మీ ఇష్టం. ఇక మీరు ఏం చేసుకుంటారు అనేది కంప్లీట్ మీ ఇష్టం. మీరు ఇప్పుడు ఒక సార్వభౌమాధికార సంస్థ, రాజ్యాంగ పరిషత్, భారత రాజ్యాంగ పరిషత్ ఓ సార్వభౌమాధికార సంస్థ, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. ఇలాంటి పవర్ ఇచ్చారు మనకి. అంటే 1947 ఆగస్టు 15 నుంచి భారత రాజ్యాంగ పరిషత్ పూర్తి సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. ఎలాంటి చట్టాలైనా, ఎలాంటి రాజ్యాంగాలు, ఎలాంటి అంశాలైనా రాసుకునే తిరుగులేని అధికారం పొందింది. బ్రిటిష్ చట్టాలు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ చేసుకునేంత పవర్ దానికి వచ్చింది. అట్లనే తాత్కాలిక శాసనసభగా కూడా వ్యవహరించాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక పార్లమెంట్, డొమినియన్ పార్లమెంట్ అన్నా, డొమినియన్ లెజిస్లేచర్ అన్నా, దాని అర్థం తాత్కాలిక పార్లమెంట్గా కూడా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మేము చెప్పాం. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇక మూడో దశ అంటే చూడండి, ఇక్కడ 1949 నవంబర్ 27 నుంచి 1952 మే 12 వరకు రాజ్యాంగ పరిషత్ ఎట్లా పనిచేసింది, ఇది మూడవ దశ. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది ఏం డ్యూటీలు చేసింది అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రెండవ దశ ఎండింగ్ ఏ డేట్తో అయిపోయింది? 1949 నవంబర్ 26 ఇక్కడతో అయిపోయింది. 1949 నవంబర్ 26కి రాజ్యాంగం రాయటం కంప్లీట్ అయింది. రాజ్యాంగం రాయటం కంప్లీట్ అయినప్పటికీ దాని ఏ ఉద్దేశం గురించి అయితే ఏర్పడ్డదో ఆ ఉద్దేశం కంప్లీట్ అయినప్పటికీ ఇంకా రాజ్యాంగ పరిషత్ కొనసాగింది. అందుకని ఎగ్జామ్లో ప్రశ్నలు ఇస్తారు, రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత కూడా రాజ్యాంగ పరిషత్ కొనసాగింది, రైటా రాంగా అని. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ పరిషత్ కొనసాగింది. 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ పరిషత్ ఇంకా కొనసాగింది, రైటా రాంగా. ఇట్లా ఎగ్జామ్లో ప్రశ్నలు ఇస్తారు, వీటన్నిటికీ సమాధానం ఇదే. రాజ్యాంగ రచన అయిపోయింది 1940 నవంబర్ 26 నాటికి అయిపోయింది. అయినా ఇది ఇంకా కంటిన్యూ అయింది.
కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని రాసే పని అయిపోయినా ఈ పని ఉంది. ఏ పని? శాసనపరమైన విధులు. ఇంకా భారతదేశంలో లోక్సభ రాజ్యసభ ఎన్నికలు పూర్తి కాలేదు. ఎంపీ ఎన్నికలు పూర్తి కాలేదు. ఎంపీ ఎన్నికలు పూర్తయితేనే కదా నీకు పార్లమెంట్ పనిచేయడం ప్రారంభించేది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్లమెంట్ ఏర్పడలే. దేశానికి అవసరమైన శాసనాలు చేయడానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, ఇంకా మన భారతీయ ఎమ్మెల్యేలతో, మన భారతీయ ఎంపీలతో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఇంకా ఏర్పడలే. శాసనాలు మరి వాళ్ళు ఏర్పడేదాకా శాసనాలు చేయాలి కదా, ఆ బాధ్యత ఆల్రెడీ తీసుకుంది కదా, అది మటుకు కంటిన్యూ అవుతూనే ఉంది. అది మటుకు అంటే 1949 నవంబర్ 27 నుంచి రాజ్యాంగ పరిషత్కు శాసనపరమైన ఒక తాత్కాలిక పార్లమెంటుగా పనిచేయడం ప్రారంభించింది. శాసనాలు చేయడానికి శాసనపరమైన విధులను నిర్వహించింది. ఎప్పటిదాకా అంటే 1952 మే 12 వరకు. చాలా ఇంపార్టెంట్ అది. 1952 మే 12 వరకు. ఈ మూడవ దశలో ఇది 1952 మే 12 వరకు కంటిన్యూ అయింది. ఏ విధులను మాత్రమే అంటే ఓన్లీ శాసనపరమైన విధులు, ఓన్లీ లెజిస్లేటివ్ డ్యూటీస్. మూడవ దశలో రచనాపరమైన విధులు లేవు, ఆల్రెడీ అయిపోయింది రాజ్యాంగం రాయటం. ఉన్నది ఇదే బర్డెన్, ఈ కొత్త బర్డెన్ ఇదే. ఆ కొత్త బర్డెన్ కంటిన్యూ అయింది ఎప్పటి వరకు? 1952 మే 12. ఎందుకు 1952 మే 12 వరకే కొనసాగింది? తర్వాత లేదు ఇక రద్దయిపోయింది. ఇక రాజ్యాంగ పరిషత్ రద్దయిపోయింది. అంటే ఏమైంది? పార్లమెంటు, మన ఎంపీ ఎన్నికలు జరిగినాయి, లోక్సభ రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి, వాళ్ళందరూ వచ్చారు, మన భారత పార్లమెంటు పనిచేయడం ప్రారంభించింది. అందుకనే ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ప్రశ్న, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. భారత పార్లమెంటు మొదటి సమావేశం ఏ రోజున జరిగింది? 1942 మే 13, మే 13. 1952 1952 మే 13 భారత పార్లమెంట్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1952 మే 13వ తారీఖు. మే 13న ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన భారత పార్లమెంట్ పనిచేయడం ప్రారంభించింది. అప్పటి వరకు ఈ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా, లేదా డొమినియన్ పార్లమెంటుగా, లేదా డొమినియన్ లెజిస్లేచర్గా, లేదా టెంపరీ లెజిస్లేచర్గా పనిచేసిన వాళ్ళు ఎవరంటే రాజ్యాంగ పరిషత్. ఇవి మనకి ఐడియా ఉండాల్సిన అంశాలు. ఇట్లా మనం విడగొట్టుకోవాలి. ఇట్లా 3 దశలుగా ప్రిపేర్ చేసుకొని ఇట్లా అనుకున్నప్పుడు అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్లో ఇస్తారు, మొదటి దశ డేట్లు మీరు చూశారు, ఆ డేట్ నుంచి ఆ డేట్ ఇస్తారు ఎగ్జామ్లో ఇచ్చి. ఈ మధ్యలో రాజ్యాంగ పరిషత్ ఏ విధులు నిర్వహించింది? రచనాపరమైన విధులు. మరప్పుడు శాసనపరమైన విధులు లేవు, ఆ మొదటి దశలో లేవు. ఎందుకంటే అప్పటికి భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలే. మనకి సంబంధించిన చట్టాలను ఎవరు చేస్తున్నారు? బ్రిటిష్ పార్లమెంట్ బాధ్యత తీసుకుంది. కాబట్టి మనకు అక్కడ రాజ్యాంగ పరిషత్ మీద ఎక్స్ట్రా బర్డెన్ లేదు. ఓన్లీ దేని గురించి ఏర్పడదో ఆ బర్డెనే ఉంది, ఏది రచనాపరమైన. రెండవ దశలో మటుకు 2 డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఒకవైపు రాజ్యాంగ రచన ఇంకా కంప్లీట్ కాలే కాబట్టి అది. ఇంకోటి ఎక్స్ట్రా డ్యూటీ ఏంది? శాసనాలు చేయడం. ఎందుకు శాసనాలు చేయాల్సిన బాధ్యత వచ్చింది? లెజిస్లేటివ్ డ్యూటీస్ ఎందుకు చేయాల్సిన బాధ్యత వచ్చిందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 1949 నవంబర్ 27, అంటే ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మూడవ దశ కూడా నేను మీకు చెప్పాను. మూడవ దశ 1952 మే 12 వరకు కొనసాగింది. ఇందులో ఓన్లీ ఏ రకమైన డ్యూటీలు? శాసనపరమైన డ్యూటీలు. ఇక 1952 మే 13న భారత పార్లమెంటు, మన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఎన్నికలు జరిగినాయి, ఎంపీ ఎన్నికలు జరగడం వల్ల అది పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి దీని అవసరం లేదు, రాజ్యాంగ పరిషత్ రద్దయింది. ఇప్పుడు ఎగ్జామ్లో చూడండి, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ పరిషత్ కొనసాగింది. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది? 1950 జనవరి 26. తర్వాత కూడా కొనసాగింది 1952 వరకు. ఇట్లా అంటే మనకి ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇక ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా మనం అవి చేయొచ్చు. ఇదే అంశం తెలుగులో మీకు అర్థం కావడానికి తెలుగు లైన్స్ కూడా ఉన్నాయి. తెలుగు లైన్స్ కూడా ఒకసారి చూడండి, దానికి సంబంధించి కూడా. ఇక్కడ చూడండి, ఇవి తెలుగు లైన్స్. సేమ్ ఇప్పుడు నేను చెప్పింది తెలుగే, దానికి సంబంధించి చూడండి. ఇక్కడ మొదటి దశ, ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే తెలుగులో.
1946 నుంచి 1995 ఇది మొదటి దశ. చూడండి, ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులని అంటే రచనాపరమైన విధులని మాత్రమే నిర్వహించింది. రెండవ దశలో ఏం నిర్వహించింది? ఇది రెండవ దశ. రెండవ దశలో ఏంటి? రచనాపరమైన విధులే గాక నెక్స్ట్ ఇంకే విధులు, లెజిస్లేటివ్ డ్యూటీస్ అవి కూడా చేసింది. మూడవ దశలో కేవలం రాజ్యాంగ పరిషత్ శాసనపరమైన విధులని మాత్రమే నిర్వహించింది. ఓన్లీ శాసనపరమైన విధులని మాత్రమే నెరవేరుస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంట్గా వ్యవహరించింది. ఇవి మీకు ఐడియా ఉండాల్సిన అంశాలు. ఇవే అంశాలు ఒకసారి డిస్క్రిప్షన్ అంటే ఒకసారి క్లియర్గా మళ్ళీ ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇంగ్లీష్ లైన్స్ కంపల్సరీ మీరు వినంగా మీకు అలవాటు అవుతుంది. ఏం చేయకపోతే ఏం రాదు, ఆ పదాలకు అర్థాలు తెలియవు మీకు. మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో క్లియర్గా డిస్క్రిప్షన్ చూపిస్తా, ఎక్స్ప్లెనేషన్ చూపిస్తా, చూడండి దానికి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఎక్స్ప్లెనేషన్. ద అసెంబ్లీ వాజ్ మేడ్ ఏ ఫుల్లీ సావరిన్ బాడీ. The assembly was made a fully sovereign body which could frame any constitution it pleased. The act empowered the assembly to abrogate or alter any law made by the British Parliament. బ్రిటిష్ పార్లమెంట్ 1947 భారత స్వాతంత్ర చట్టం భారతదేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చారో దానివల్ల జరిగిన అంశాలు ఇవి. టు అబ్రగేట్ ఆర్ ఆల్టర్ ఎనీ లా మేడ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన ఏ నిర్ణయాలైనా ఇప్పుడు మార్చే అధికారం రాజ్యాంగ పరిషత్కి వచ్చిందని చెప్పి అర్థం. అది దానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నదే కదా. ద అసెంబ్లీ ఆల్సో బికమ్ ఏ లెజిస్లేటివ్ బాడీ, మనం చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా. In other words, two separate functions were assigned to the assembly, that is making of the constitution for free India and enacting of ordinary laws for the country. ఈ 1947 ఆగస్టు 15 ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చారో అప్పటి నుంచి రెండు బాధ్యతలు మీద పడ్డాయని చెప్పుకున్నాం కదా. అవేంటవి? మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా, ఎనాక్టెడ్ ఆఫ్ ఆర్డినరీ లాస్ ఫర్ ది కంట్రీ. ఈ రెండు బాధ్యతలు కూడా చూడండి ఇక్కడ. దీస్ టూ టాస్క్స్ వర్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ సపరేట్ డేస్. మరి రాజ్యాంగ పరిషత్ ఒక్కటే, బాధ్యతలు ఏమో ఇప్పుడు రెండు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఇవి మరి ఎట్లా నిర్వహించిందంటే వేరు రోజుల్లో, ఒక రోజు రాజ్యాంగాన్ని రాస్తే ఇంకో రోజు ఆ శాసనపరమైన విధులు నిర్వహించడం అట్లా. అందుకనే ఇక్కడ దీస్ టూ టాస్క్స్ వర్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ సపరేట్ డేస్. ద అసెంబ్లీ బికమ్ ది ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. స్వతంత్ర భారతదేశంలో మొదటి పార్లమెంటుగా దేన్ని వ్యవహరిస్తారు అంటే రాజ్యాంగ పరిషత్తుని పేర్కొంటాం. ఇట్లాంటివి అడుగుతారు ఎగ్జామ్లో. స్వతంత్ర భారతదేశానికి మొదటి పార్లమెంటుగా దేన్ని వ్యవహరిస్తారు? దీన్నే ద అసెంబ్లీ బికమ్ ది ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ. నెక్స్ట్, whenever the assembly met as the constitutional body, it was chaired by Rajendra Prasad. When it was met as the legislative body, it was chaired by G.V. Molankar. చూడండి ఇక్కడ అంశాలు ఇవి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగపరమైన రాజ్యాంగ రచనకి సంబంధించిన విధులను నిర్వహించేటప్పుడు అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉండేవాడట. అదే రాజ్యాంగ పరిషత్ శాసనపరమైన విధులను నిర్వహించేటప్పుడు జీవి మౌలాంకర్ ఎవరైతే ఉన్నారో అతను రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షత వహించేవాడు. ఎగ్జామ్లో అడుగుతారు, రాజ్యాంగ పరిషత్ రచనాపరమైన విధులు నిర్వహించేటప్పుడు దానికి అధ్యక్షుడు, చైర్మన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్.
అది శాసనపరమైన విధులను నిర్వహించేటప్పుడు ఎవరు? జీవి మూలాంకర్. ఇవి ఇంపార్టెంట్. ఇట్లా దీస్ 2 ఫంక్షన్స్ కంటిన్యూ టిల్ November 26, 1949. ఈ 2 విధులను రాజ్యాంగ పరిషత్ ఎప్పటి వరకు నిర్వహించింది? 2 రకాల విధులను 1949 November 26. ఇది ద ముస్లిం. అట్లనే ఇది మనకి మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇక మిగిలినవి మీకు తెలుసు, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్కి వచ్చినాం. ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ చూసినప్పుడు, స్టార్టింగ్ ఇది చూసినప్పుడు కొంతమందికి టఫ్ అనిపిస్తూ ఉండొచ్చు, కొద్ది కష్టం అనిపిస్తూ ఉండొచ్చు. ఒక స్టేట్మెంట్ అర్థమైనా ఇంకో స్టేట్మెంట్ అర్థం కాకపోవడం అట్లా. ఒకసారి చదివిన వాళ్ళైతే అటు ఇటు కొద్ది కష్టపడి ఏమైనా ట్రై చేసి ఉండొచ్చు. అసలు ఏం తెలియని వాళ్ళకైతే ఇదంతా కొత్తది. ఏం తెలియని వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇవన్నీ నువ్వు ఎగ్జామ్లో చేయాలంటే ఎట్లా, నువ్వు కొత్త ఎట్లా అంటే ఇట్లా నేను ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆ ఎక్స్ప్లెనేషన్ నీ దగ్గర ఉండాలి. బుక్కుల నుండి లాభం లేదు. ఓన్లీ పుస్తకాలు మాత్రమే, బుక్స్ మాత్రమే ఉంటే లాభం లేదు. బుక్స్ ఏముంది? డబ్బులు ఉంటే బుక్స్ కొనవచ్చు. డబ్బులు ఉంటే చదువు వస్తుందా? డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, పోయి ₹1,00,000 పాలిటీ బుక్కులు తెచ్చుకొని నీ ముందు పెట్టుకున్నావు, ఏ లాభం అది? డబ్బు ఉంటే మాత్రమే చదువు రాదు. డబ్బుతోటి చదువుని కొనలేం పూర్తిగా, దానికి కొన్ని ఉంటాయి. ఇంకా ఇట్లా నీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలా, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పే వాళ్ళు ఉండాలా. ఈ మొత్తం ఉంటే ఇది కూడా నీకు దొరికిన రోజు అవుతుంది. ఇది కూడా నీ దగ్గర డబ్బు ఉన్నా ఇట్లా చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్న రోజు నీ డబ్బుకి విలువ ఉంటుంది, నీ డబ్బుకి వర్త్ ఉంటుంది. ఇట్లా ఉండాలి. నీ డబ్బుని ఇట్లాంటి దానికి ఖర్చు పెట్టాలి. నీ డబ్బుని కూడా దేనికి పడితే దానికి ఖర్చు పెట్టి లాభం లేదు. నేను ఇంత ఖర్చు పెట్టినాను, 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టినాను, ఇన్ని బుక్కులు తీసుకున్నా, అన్ని కోచింగ్లకు పోయినా లాభం లేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ విన్నావా, ఇట్లాంటి నీ డబ్బుని ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఖర్చు పెట్టినావా, నీ డబ్బుని ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పగలిగే వాళ్ళ చోట దాన్ని అక్కడ యూజ్ చేసినావా, అది నువ్వు చేయాలి. ఆ ఒక్క పని తెలుసుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సంవత్సరాలు వేస్ట్ కాకుండా దగ్గరికి సబ్జెక్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మనం డైరెక్ట్గా లోడ్ అయిపోతుంది. ఇట్లా నాలాగా ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు, నేనే కాదు, నాలాగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరన్నా మీరు అక్కడికి వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఇట్లా తెలియాలి మీకు, ఇట్లా చెప్పాలి, ఇట్లా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి చెప్తేనే అర్థమవుతుంది కొత్త వాళ్ళకి. సేమ్ మనం మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినాం. ఇప్పుడు చూడండి ఎంత ఈజీయో. ఈ 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్? కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాజ్ టు బికమ్ ఏ డొమినియన్ లెజిస్లేచర్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక శాసనసభగా వ్యవహరించింది. ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాజ్ నాట్ ఏ ఫుల్లీ సవరిన్ బాడీ. భారత రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికార సంస్థ కాదు అని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాదా అవునా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 1947 ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆటోమేటిక్గా అది ఎట్లా మారిపోయింది? సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. అంటే దానికి ఫుల్ పవర్స్ వచ్చినాయి. నచ్చిన విధంగా రాజ్యాంగం రాయొచ్చు. బ్రిటిష్ వాళ్ళ చట్టాలు అప్పటికే భారతదేశంలో అమలయ్యేవనున్నా నచ్చకపోతే వాటిని కొట్టేయచ్చు, మార్పులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇట్లా ఫుల్ పవర్స్ వచ్చినాయి దానికి. మరి ఇక్కడేమో ఇది సార్వభౌమాధికార సంస్థ కాదన్నారు. మరి ఈ స్టేట్మెంట్ తప్పు. ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాజ్ ఎనాక్టెడ్ లాస్ అంటిల్ ది ఫస్ట్ అఫీషియల్ పార్లమెంట్ వాజ్ ఎలెక్టెడ్. రాజ్యాంగ పరిషత్ భారత పార్లమెంటు మొదటి సమావేశం ఏర్పడే వరకు ఇదే చట్టాలు చేసింది. ఎనెక్టెడ్ లాస్ అంటిల్ అంటే ఎప్పటి వరకు? ద ఫస్ట్ అఫీషియల్ పార్లమెంట్ వాజ్ ఎలెక్టెడ్. రైటే ఇది స్టేట్మెంట్. 1, 3 స్టేట్మెంట్లు రైట్. ఇక్కడ 1, 3 ఆప్షన్ ఉందా? ఉంది. డి ఆప్షన్. ఇప్పుడు నీకు మార్క్ వస్తుంది. ఒక మార్క్. ఏం అర్థం కాలేదు, ఇవంతా ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, నీకు ఆ సబ్జెక్ట్ లేదంటే ఇగో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు సబ్జెక్ట్ వస్తుంది. డమ్మీ అనుకో. రాజ్యాంగం 1950 జనవరి 6 అమల్లోకి వచ్చింది. జనవరి 6 రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మొదటి ప్రధానమంత్రి నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ. ఇట్లా చదువుకుంటూ పోతే ఇంక నేను చెప్పలేను ఏమవుతుందో. ఇది మనకి ఇక్కడ అంటే మీకు ఆన్లైన్ క్లాస్లో కూడా, మన ఆన్లైన్ పాలిటీ కోర్సులో భాగంగా ఇంత క్లియర్గా ఏంటంటే మీకు చాలా లైవ్గా మీ ముందే ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పటికే రాజ్యాంగ పరిషత్కి సంబంధించి 7-8 పార్ట్లు, ఒక రాజ్యాంగ పరిషత్ మీదనే 7-8 పార్ట్ల పైగా మనం చెప్పుకున్నాం ఇప్పటికే.
అవన్నీ. ఇప్పుడు ఇవాళ టాపిక్లో ఇది నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెలు కానీ ఎవరన్నా ఇప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నా, లేదా సివిల్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి క్లాసులు వినిపించండి. డైరెక్ట్గా సివిల్స్ కోర్సులో జాయిన్ చేయించి సివిల్స్ కోచింగ్ సెంటర్లు అటు ఇటు పంపించి లక్షల ఫీజులు కట్టి డబ్బులు ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి వేస్ట్ చేయదు కదా. డబ్బులు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయదు కదా. నీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, కానీ ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయదు కదా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్తగా డిగ్రీ అయిపోయింది సివిల్స్ ప్రిపేర్ కావాలి, లేదా ఇంకేదో అనుకుంటున్నారు, ముందే అక్కడ ఢిల్లీ అటు ఇటు ఇంకేదైనా సివిల్స్లో మొత్తం 1,50,000 ఇట్లా ఫీజులు కట్టి అట్లా అప్పుడే జాయిన్ చేయించి డబ్బులు వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఒక 1 year పాటు వాళ్ళు ఏదో టకటకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంత క్లియర్గా ఆగి ఎవరు చెప్పారు, ఇంతసేపు ఎవరు చెప్పారు. ఇంతసేపు చెప్తేనే నీకు అర్థమవుతుంది. ఇంతసేపు చెప్తే నీ టైం సేవ్ అవుతుంది, నీ వాల్యుబుల్ టైం చాలా సేవ్ అవుతుంది ఇంతసేపు చెప్తే. కోచింగ్లో జాయిన్ అయితే అటు ఇటు జాయిన్ అయితే సివిల్స్ ఇన్స్టిట్యూట్ అటు ఇటు జాయిన్ అయితే ఏమవుతుంది, 1 year పాటు వాళ్ళు టక్కున వస్తారు, చెప్పుకుని వెళ్ళిపోతారు. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు. 1 year టైం అయిపోతుంది. 1 yearలో నీకేం అర్థమవుతుంది అంటే నేనేం నేర్చుకోలేదని అర్థమవుతుంది. 1 yearలో ఏమర్థమవుతుంది అంటే నేనేం నేర్చుకోలేదని. అందుకనే ఫస్ట్ లక్షల ఫీజులు కట్టద్దు. ఇట్లాంటిది ఏదైతే ఉందో, ఇలాంటి బేసిక్ కోర్సెస్ ఇట్లా ఏదైతే ఉందో స్టార్టింగ్ ఇండివిజువల్గా ఇలాంటివి మంచిగా చూసుకొని వాళ్ళకి తక్కువ ఫీజులో ఇవన్నీ వచ్చేస్తే అట్లా స్ట్రాంగ్ చేయండి. స్ట్రాంగ్గా వాళ్ళ మీకు బేసిక్స్ వస్తాయి, మీకు సబ్జెక్ట్ వస్తుందని చెప్పి ఎలక్ట్రికల్ అది పెరుగుతుంది, ఆ శక్తి పెరుగుతుంది అర్థం చేసుకునేదని చెప్పి ఇలాంటి వాటిని ఫస్ట్ వినిపించండి. తర్వాత ఇది ఫస్ట్ చేయాల్సింది ఇట్లాంటి. ఓకేనా. రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా మన ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రఘురామ్స్ అకాడమీ యాప్ని ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఈ కోర్సులో. ఇట్లని కూడా మీ వాళ్ళకి చెప్పండి. మళ్ళీ ఒక టాపిక్లో మళ్ళీ మనం కలుద్దాం. రైట్.